తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి ప్రతాపానికి ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతలతో ఖమ్మం జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న ఒక్కరోజు ఉష్ణోగ్రత దాదాపు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే దాటిపోయింది. ప్రస్తుతం ఆ సమయం 1:30 కావస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మనము ఒక్కసారిగా మెగా టీవీ ఆ స్క్రీన్ మీద విజువల్స్లో చూసుకోవచ్చు. ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ఆ ట్రాఫిక్ కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి ఆ ఖమ్మం నగరంలో కనబడుతోంది. రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని సృష్టిస్తున్నాయనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు దాదాపు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. శనివారం రోజు నిప్పుల కొలిమిని తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కొన్ని జిల్లాల్లో సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయనే చెప్పుకోవాలి. నిరుడు ఏప్రిల్ చివరి వారంలో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీల లోపే అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 45 డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవాలి. తెలంగాణలో వైపు ఎండలు, మరోవైపు వానలతో వాతావరణం వేడిగా మారుతుంది. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాలకు ఓవైపు వడగాల్పులు, మరోవైపు వర్ష సూచన చేసింది ఐఎండీ. ఈరోజు తెలంగాణ ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలు చోట్ల జల్లులు పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్ళీ బాధుడు కొనసాగుతూనే ఉంది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆ తర్వాత మళ్ళీ కాస్త చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవి ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటొచ్చని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయం నుంచి గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపిస్తున్నాడు. వీటికి తోడు వడగాల్పులు కూడా వీయడంతో దప్పికలు, నీరసం, డిహైడ్రేషను వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్ప గడప దాటి బయటికి కాలు పెట్టొద్దని వాతావరణ శాఖ అధికారులు, ఇటు డాక్టర్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇంటి పట్టునే ఉండడం మంచిదని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడుతోంది. తాజాగా వాతావరణ శాఖ మరో హాట్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది టెంపరేచర్లు రికార్డ్ బ్రేక్ చేస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది తాపం దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ కూడా దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయి. పలు చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ క్రాస్ చేసి టెంపరేచర్లు రికార్డు నమోదవుతున్నాయి. వడగాల్పులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మార్చి మొదటి వారం నుంచే ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయని చెప్పాలి. ప్రజలు ఎక్కువగా డిహైడ్రేషన్ అవుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇటు డాక్టర్లు, అటు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ప్రజలకు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్ స్ట్రోక్తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా చాలామంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి కనబడుతోంది. అత్యవసర పని ఉంటే చూసుకోవాలి, లేదా సాయంత్రం 6 గంటల తర్వాత నుంచే ఇంటి నుంచి బయటికి రావాలని చెప్పేసి ఇటు వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎండ వేడిమికి వడదెబ్బలతో గత నెలలో ఒక రైతు కూడా మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో నమోదైంది. పూర్తిగా వేసవి కాలంలో ఈ మండే ఎండల్లోంచి ఉపశమనం పొందాలంటే ప్రజలు అత్యధికంగా ఆ నీటిని తీసుకోవాలి, లేకుంటే కొబ్బరి బొండాలు తాగాలి. శీతల పానీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనబడుతోంది. నిన్న మొన్నటి వరకు ఊపందుకొని శీతల పానీయ వ్యాపారాలు ఈ మండే ఎండలతో ఒక్కసారిగా కొబ్బరి బొండాలు కానీ, మజ్జిగ కానీ,
కూల్ డ్రింక్స్ కానీ శీతల పానీయాల వ్యాపారం కూడా జోరందుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మండే ఎండల్లో దాదాపు ప్రధాన కూడళ్లలో ఉద్యోగం చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నత శాఖ అధికారులు వాళ్ళకి ఆ సూచనలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఎండవేడి నుంచి కాసింత నీడ ప్రదేశంలో ఉండి నీడపట్టున ఉండి ఉద్యోగం చేసుకోవాలి, డిహైడ్రేషన్ కాకుండా ఎక్కువగా మజ్జిగ ప్యాకెట్లు కూడా వాడమని చెప్పేసి ఉన్నతాధికారులు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఖమ్మం జిల్లాలో ఎండవేడిమి ఈ విధంగా ఉంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోల్బెల్ట్, ఇల్లందు అలాగే మనుగూరు ప్రాంతాల్లో కొత్తగూడెం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి దారుణంగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కింద బొగ్గును తోడుతున్న పరిస్థితితో పైన ఎండలు భగ్గుమంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే చాలా జంకుతున్న పరిస్థితి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంటా ఉంది. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ కార్యాలయం పరిధిలో అక్కడక్కడ దాదాపు 70 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి పేద ప్రజల మంచినీటి దాహార్తిని కూడా మున్సిపల్ అధికారులు తీరుస్తున్నారు. ప్రస్తుతం సమయం 1:30 అవుతుంది. ఖమ్మం జిల్లాలో ట్రాఫిక్ ఏ విధంగా ఉందో ఒక్కసారిగా చూసుకోవచ్చు. అత్యవసర పనులుంటే తప్ప బయటికి రావద్దని ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇటు డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నప్పటికీ ఆ రోడ్ల మీద దాదాపు తిరుగుతూనే ఉన్నారు. ప్రధాన కూడలలో అయితే ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా వాతావరణం చాలా భిన్నంగా ఏర్పాటైంది. ఒక్కసారిగా ఎండ వేడిమి పెరిగి మళ్ళీ కొద్దిసేపు చల్లబడుతున్న పరిస్థితి కనబడుతోంది. రానున్న వారం రోజుల్లో ఎండలు తీవ్రతరం కాల్చున్నాయి, వడగాల్పుడు కూడా తీవ్రంగా వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు పలు జాగ్రత్తలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇదే విధంగా ఉంటే దాదాపు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే మే నెలలో దాడుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఉష్ణోగ్రతలు దాడుతాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇది ఎండల మీద ఖమ్మం నుంచి తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.